రైతు సోదరులందరికీ నమస్కారం. 91 బండి శనగకాయలు ఢిల్లీ మార్కెట్కు. ఇంకా రేట్ వచ్చేసి పచ్చికాయలు అయితే ఆడ 20 రూపాయల వరకు 4వ నెంబర్ దొరుకుతుంది. ఇంకా సైజు ఎక్కువ ఉండే కాయలు అయితే కన్నా 30 రూపాయల వరకు జరుగుతుంది. ఇంకా అక్కడ పరిస్థితి అయితే కన్నా 91 బండ్లు 100 బండ్లు ఇట్లా పోతా అంటే అక్కడ కూడా ఢిల్లీ మార్కెట్లో కూడా కొంచెం తగ్గడం జరిగింది. ప్రతిసారి తగ్గించినాం అంటే రైతులు బాధపడుతుంటారు. కానీ మార్కెట్ రేట్లు కరెక్ట్గా చెప్పాలి కాబట్టి నాకు బాధ తగులుతానే కూడా కరెక్ట్ రేట్లు చెప్పాల్సి వస్తుంది. 23 రూపాయలు అనంతపురం మార్కెట్లో వేశారంటే ఇది కూడా ఢిల్లీ ప్రభావం ఇక్కడ పడిందనే చెప్పాలా. 600 టన్నుల శనగకాయలు అనంతపురం మార్కెట్కు. పులివిందల్లో కూడా 22 రూపాయలు మాత్రమే టాప్ వేయడం జరిగింది ఈరోజు అయితే. అక్కడ 260 టన్నులు శనగకాయలు. ఇంకా బెంగళూరు మార్కెట్కి అయితే 32 బండ్లు శనగకాయలు. ఇక్కడ కూడా అంతే, కాయ క్వాలిటీని బట్టే ఇక్కడ పోవడం జరుగుతూ ఉంది. రేట్లు వివరాలు చెప్పాలంటే ఇక్కడ పట్టీల వరకు చెప్పవచ్చు. పట్టీలు అయితే కన్నా ఆ పచ్చికాయలు ఆ మీడియం కాయలు ఉంటే 30 నుంచి 35 వరకు పట్టీలు రావడం జరుగుతూ ఉంది. కోయంబత్తూరుకి అయితే కన్నా రేట్లకైతే కన్నా 30 నుంచి 35 వరకు అదే సెంటర్ కాయ అంటున్నారు ఇప్పుడు. ఆ సెంటర్ కాయలు డబుల్ సూట్తో ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా కలర్ కాయలు ఎవరైనా కానీ జ్యూస్ బాగుండి ఇంకా ఆర్డర్లకు ఇచ్చుకునే వాళ్ళు ఉంటే 40 నుంచి 45 మధ్యలో ఆ పాతకాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న మార్కెట్ల పరిస్థితి అయితే కన్నా ఈ విధంగా ఉంది. హైదరాబాద్ మార్కెట్లో 18 రూపాయల నుంచి 28 రూపాయల వరకు టాప్ వేయడం జరుగుతూ ఉందంట. అక్కడ హైదరాబాద్ మార్కెట్లో ఆ గ్రేడింగు కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల, మళ్ళీ పొడిగాయలు తక్కువగా అమ్మడం వల్ల అక్కడ కొంచెం వ్యాపారస్తులకు అనేది లాభం అనేది చాలా తక్కువగా వస్తుంది. రైతుల పైన కూడా చాలా అధ్వానంగా ఉంది పరిస్థితి అనేది. అక్కడ హైదరాబాదు మార్కెట్కి పోయినట్టు వాపోతున్నారు. ఈ మార్కెట్లన్నీ ఇవన్నీ స్టడీగా కావాలా. కొంచెం వాతావరణం కూడా సహకరించాలంటే కేరళ సైడు వర్షం అంట, కోయంబత్తూరులో అక్కడక్కడ కొంచెం వర్షం పడిపోతుంది. అంటే ఎప్పుడన్నా ఒకసారి పడిపోతుందంట, అంతకు మించి ఎక్కువ వర్షం అయితే పడడం లేదు. చూద్దాం, ఏమన్నా కానీ కొన్ని రోజులు వేచి చూడక తప్పదు. తోటల దగ్గర కామెంట్లు మళ్ళీ ఆగిపోయినాయి. ప్లీజ్ ఏ రేట్ అన్నా కొన్ని కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇట్లనే ఏముండదు, ఒక వారం 10 రోజులు లేకపోతే 2 వారాలు మళ్ళీ పుంజుకోవాలా మార్కెట్. రైతులందరూ కొంచెం లాభపడాలని ఆశిస్తూ బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ రేపు కలుసుకుందాం. ఎన్ని బండ్లు అవుతాయో ఏమో. కొంచెం వీడియో చేసేదానికి కూడా నాకు కూడా కొంచెం డల్గా అనిపిస్తుంది. మార్కెట్ డౌన్ అయితే నాకు కూడా ఇది ఉంటుంది. బాయ్.